ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్ అనమాట. ఇలాంటి వాటిని మనము రోజు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్. అసలు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అంటే ఏవి, అవి ఎంత తీసుకోవాలి, అవి మనకి ఎలా హెల్ప్ చేస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం రోజు తీసుకునే ఆహారంలో అన్ని మామూలుగా తీసుకుంటాం, ఎంత తీసుకుంటాం అనేది మనకు తెలియదు. అలా ఏదో తీసుకుంటున్నాం అలా కాకుండా, సో అది కొద్దిగా మోతాదులో, అంటే ఇప్పుడు లైక్ మనము గార్లిక్ మనము వెల్లుల్లి అంటాం కదా, వెల్లుల్లి ఎలా తీసుకోవాలి, ఏదో మనం ఉడకబెట్టి ఇలా కాకుండా ఫ్రెష్గా ఉండే వెల్లుల్లి తీసుకోవడం వల్ల మనకి దాంట్లో ఉన్న సూపర్ ఫుడ్స్ ఇది మనకి బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ టీ కణాలను అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అందుకని గార్లిక్ కానీ, అల్లం కానీ, తర్వాత మనము పెరుగు అంటే యోగట్ ఇలాంటివి, తర్వాత ఫ్లాక్ సీడ్స్, గ్రీన్ టీ, ఆల్మండ్స్, స్పినాచ్, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అండి. పసుపు, ముఖ్యంగా మనం పసుపు యూజ్ చేస్తాం కదా, పసుపు, సిన్నమోన్, ఇవన్నీ కూడా సూపర్ ఫుడ్స్. దీంతోపాటు మనం వైటమిన్ ఏ అండ్ వైటమిన్ డి అండ్ వైటమిన్ సి అండ్ వైటమిన్ మినరల్స్లో మెగ్నీషియం, సెలీనియం అండ్ మీకు ముఖ్యంగా జింక్, ఇవన్నీ మనకి రోగనిరోధక శక్తిలో చాలా కీలక పాత్ర వహిస్తాయండి. ఇవన్నీ మనం ఎంతెంత మోతాదులో ఎలా తీసుకోవాలనేది కూడా మేము వివరిస్తాము మీకు. దీంతోపాటు మనకి మనం ఇప్పుడు నార్మల్గా ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ అంటాం. అసలు ఈ ప్రీబయాటిక్స్ ఏంటి, ప్రోబయాటిక్స్ అంటే ఏంటి, వీటి వల్ల మనకి మన గట్ బ్యాక్టీరియా, అంటే మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది మనకి ఎంతవరకు దోహదపడుతుంది, అసలు